ఫోన్ ఉందా? ఉంది. పోలీసులకు ఫోన్ చేయాలా? చెయ్యి. హలో, నేనిప్పుడు యామిని ఉన్న చోటే ఉన్నాను. మీరు సేల్స్ మొదలెట్టండి. 10 నిమిషాల్లో యామినిని కాపాడి తీసుకొస్తాను. కోర్టు ద్వారా మాలని ఆస్తులన్నీ జప్తు చేయించవచ్చు. మేనేజర్ సార్, సేల్స్ మొదలెట్టండి. సార్ రండి రండి. ఏంట్రా అంత నమ్మకంతో చెప్తున్నా? చూస్తావు కదా బే సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ నువ్వు కొట్టే మొదటి దెబ్బకి 10 అడుగులు దూరంగా వెళ్ళాలి. అమ్మని తలుచుకో. కాపాడేరా మళ్ళీ సుబ్రహ్మణ్యం అమ్మాయిని కాపాడేట, సేల్స్ కూడా మొదలెట్టేట. అంతేకాదు మన ఇల్లు, హాస్పిటల్, ఆఫీస్, ఫ్యాక్టరీ అన్నీ కొనేసేట. వాడు చేసిన సవాళ్ళు వాడు నెగ్గాడు. అక్క అక్క, కోర్టు నుంచి మనుషులు వచ్చారక్క, పోలీసులు కూడా వచ్చారు. మనల్ని ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, జప్తు చేస్తారట. మా అమ్మ ఇప్పటి వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అందరూ కలిసి ఈరోజు ఆవిడ్ని చంపేశారు కదరా. మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా. నిన్ను ఎవరి ముందు తలదించుకోనివ్వనని మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ ఏ రోజైతే నువ్వు మా అమ్మని చంపి మమ్మల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చావో, నిన్ను మా అమ్మ క్షమించిన నేను క్షమించను రా. నీ తమ్ముడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరి ముందు నా చెల్లెల్ని బలిపోసం చేశావు. కానీ ఎందుకలా చేశానని తలుచుకుంటూ నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నడ్డి రోడ్డుకి వచ్చిందో, అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి, ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి, మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదో. అక్క, ఎవరికైతే అమ్మ ఆశీర్వాదం ఉంటుందో
వాళ్ళని మనం ఏమీ చేయలేము. మీరు వెళ్ళండి, నేను వస్తాను.